వెళ్ళిపోండి. అనుకోనిదేదైనా జరగక ముందే వెళ్ళిపోండి. నువ్వెవరు? మాయావివా, బహురూపివా? నీ నిజ రూపంలోకి రా, లేదంటే నా నిజ రూపం చూపించాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారి కోపం ఎక్కువ పాయింట్. మాయే బాలక, ఋషులకు మాయతో పనేంటి? ఋషులైతే తెలివైన వారు కూడా అయి ఉండాలి. తెలివి ఉందా మీకు? పరీక్షించుకుమారా? అదిగోండి. అయితే చెప్పు. 10 మంది శ్రామికులు కలిసి ఒక భవంతిని 4 మాసాల్లో నిర్మిస్తే మరి 5గురు శ్రామికులకి ఎంత సమయం కావాలి? సమయమే అక్కర్లేదు, భవనం నిర్మించే ఉందిగా. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. ఇదైతే ఆదిపురుష్ మూవీలో సీన్ 4. నేను ఆల్రెడీ సీన్ 3లోనే చెప్పాను. ఆంజనేయ స్వామిని కలుస్తారు కదా రాముడు వారు, ఆ సీన్ చేస్తానండి. అది ఈ సీన్ అనమాట. సో కలిసినప్పుడు డిస్కషన్ జరుగుద్ది, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక పాయింట్ ఏంటంటే కాపీరైట్ వల్ల నేను సౌండ్ అయితే కొంచెం తగ్గించి అయితే పెడతాను. కొంచెం నేను మధ్యలో రియాక్షన్ అయితే అవుతాను. ఒక పాయింట్ మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యాక్సిమం ఆదిపురుష్ మూవీ సీన్స్ మనం తప్ప ఎవరైతే చేయట్లేదు, ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రైక్స్ అయితే పడవచ్చు. సో నేనైతే ఏంటంటే మనకి ఏ మూవీస్లో తీసుకురావడం మెయిన్ పాయింట్, అది బిగ్ మూవీ అయితే. సో అందుకని చెప్పి రియాక్షన్ అయితే చేస్తాను. మీ ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో లెట్స్ కంటిన్యూ అయితే వీడియో. ఒక ఋషిలో కూర్చుని ఉన్నారన్నమాట ఆయన. అది వాళ్ళు వస్తున్నారని తెలిసి అసలు వాళ్ళు మన ఒరిజినల్ శ్రీరామ్ గారు లేదా వేరే వాళ్ళు ఎవరైనా అని చెప్పి చెక్ చేయడానికి చేసే చూడండి ఒకసారి. నేను బోళా శంకరుణ్ణి పిలిస్తే ఇక్కడికేమో బోళా యువకులొచ్చారు. ఇది మాయావులు, బహురూపులు తిరిగే అడవి. మీలాంటి సుకుమారులకు ఇక్కడ సురక్షితం కాదు. వెళ్ళిపోండి. అనుకోనిదేదైనా జరగక ముందే వెళ్ళిపోండి. నువ్వెవరు? మాయావివా, బహురూపివా? నీ నిజ రూపంలోకి రా, లేదంటే నా నిజ రూపం చూపించాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారి కోపం ఎక్కువ పాయింట్. మాయే బాలక, ఋషులకు మాయతో పనేంటి? ఋషులైతే తెలివైన వారు కూడా అయి ఉండాలి. తెలివి ఉందా మీకు? పరీక్షించుకుమారా? అదిగోండి. అయితే చెప్పు. 10 మంది శ్రామికులు కలిసి ఒక భవంతిని 4 మాసాల్లో నిర్మిస్తే మరి 5గురు శ్రామికులకి ఎంత సమయం కావాలి? సమయమే అక్కర్లేదు, భవనం నిర్మించే ఉందిగా. కరెక్ట్గా చెప్పారు కదా. ఒక ఆయన 20 దినాలు నిద్రపోలేదు, అయినా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎలా? తను రాత్రులు నిద్రపోతాడు. అది కూడా కరెక్ట్గా. చిలుక తన 2 పిల్లలు నది దాటుతున్నాయి. అలా నదీ తీరం చేరగానే అన్నిటికన్నా చిన్న పిల్ల ఆనందంతో అరిచింది, మనం 4 నదిని దాటామని. ఇప్పుడు చెప్పు. ఒక చిలుక, 2 పిల్లలు, మొత్తం 3గా, మరి 4 ఎందుకంది? పిల్ల కదా, ఏమైనా ఉంటుంది. ఆయన రాముడు గారు అయిపోయింది. రాముడు గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేశారా? ఏం చూపించారు? అవసరమే ఉంది. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుందా మీకు? ఏంది హెయిర్ అండ్ షార్ట్.
నిజంగా చెప్పండి, చాలా మంది కింద కొంతమంది అంటున్నారు అన్నమాట. నేను తెలుసుకోవడం తప్పనిసరి. మీరు మీరేనని మీ రూపం ధరించి సంచరించే ఏ అసురులో మాయావులో కారని. అయితే ఏం తెలిసింది? నిజంగా చెప్పండి, ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు తప్ప ఇంకా ఎవరైనా సూట్ అవుతారు? నిజంగా చెప్పండి. కింద మంది కామెంట్ అబ్బాయి ప్రభాస్ గారు అసలు సూట్ అవ్వాలన్నారు కదా, నిజంగా చెప్పండి. ఆ తేజస్, ఆ నిలబడిన స్టైల్ గానీ చూడండి ఒకసారి. వానరరాజు సుగ్రీవుని కలవాలి. సో ఈ సైన్యాన్ని తర్వాత ఆయన సైన్యంగా చేసుకుంటారు కదా. రండి రాఘవ, చెప్పండి, నేను మీకోసం ఏం చేయగలను? నా భార్యను అపహరించే సుగ్రీవ, నేను మీ సహాయం కోరుకుంటున్నాను. సో సీతమ్మ తల్లి పాడేస్తారు కదా రావణాసుని తీసుకెళ్ళేటప్పుడు, అవన్నీ మరి ముత్యాలు సమ్మ ఏదైనా అదే తప్పు అనుకుంటే ఏమనుకోకండి, ముత్యాలని అనుకుంటున్నాను అయితేనే. ఓకే, ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నా. ఇక్కడ సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ తర్వాత సుగ్రీవుడు వాలి ఫైట్ అయితే ఉంటుంది. సో రామాయణంలో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని లైక్ అయితే చేయండి, ఆ సీన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. ఇంకా వాదిపుష్ మూవీస్ నుంచి అయినా కావాలంటేనే సో ట్రై చేస్తాను. సో ఇంకొక చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కాపీరైట్ ఇష్యూస్ వల్ల కొంచెం వాయిస్ తక్కువగా ఉంటుంది అన్నమాట మూవీస్ ఉంది. పాయింట్ మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసి చూసి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సీన్స్ కోసం వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.